నా పేరు రాకేష్. నేను గ్రాడ్యుయేట్ ఓటర్ని. నరేందర్ రెడ్డి గారిది సొంత గ్రామం అని అప్పట్లో చెప్పుకోవడమే తప్ప ఆయన ఒక్కసారి కూడా కొడిమ్యాలకు వచ్చింది లేదు. కొడిమ్యాల విద్యార్థుల గురించి ఆలోచించింది లేదు. కొడిమ్యాల అని ఆ కాలేజీకి పోయి కొంచెం ఫీజు తగ్గించమని అంటే తగ్గించిన దాఖలాలు కూడా లేవు. ఏదో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, తనకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ నుండి అని కొడిమ్యాల, నేను కొడిమ్యాల నివాసుని, నాకు కొడిమ్యాల నుండి మద్దతు కావాలని కోరుకోవడమే తప్ప కొడిమ్యాలకు తను చేసింది ఏం లేదు. కొడిమ్యాలలో తనకు ఓట్లు వేయడానికి గ్రాడ్యుయేట్లు కూడా సిద్ధంగా లేరు. గతంలో కాదు, ఎప్పుడు కూడా తను ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదు. ఎప్పుడైతే తను పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అని అనుకుంటున్నాడో అప్పుడు కొడిమ్యాలకు రావడం, కొడిమ్యాలలో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, తర్వాత గుళ్ళకు డొనేషన్ చేయడం, అంతా ఈ మధ్య కాలం అంతా ఈ 2-3 నెలల్లోనే రావడం పోవడం జరిగింది. అంతకుముందు అయితే తను కొడిమ్యాలకు వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా కొడిమ్యాల నుండి స్టూడెంట్స్, అంటే నేను ఆ కాలేజీలో చదవలేదు కానీ నా ఫ్రెండ్స్ దాదాపు ఒక 10-15 మంది అదే కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మేము పలానా కొడిమ్యాల నుండి వచ్చినామన్నా కూడా ఫీజులో తగ్గించే విషయమే లేకుండా కనీసం ఆ ఛాంబర్లోకి వెళ్ళి కలవడానికి కూడా లేకుండా చూసుకునేవాడు. కొడిమ్యాల అని చెప్పినా కూడా కలవలేని పరిస్థితి. సొంత గ్రామం నుండి పోయినా కూడా అపాయింట్మెంట్, కనీసం అక్కడికి వెళ్ళి కలుద్దాం, మేము కొంచెం మాట్లాడతాం పేరెంట్స్ అని అనుకున్నా కూడా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు. 50,000 అన్న కాడ 5,000 అట్లా తగ్గిస్తాడేమో అని అనుకుంటే నేను ఫీజుల విషయంలో నా ఊరైనా కూడా నేను తగ్గించను అని మాట్లాడిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఊరు అనేది గుర్తుకొచ్చింది. ఇప్పుడు అంటే అందరూ ఏమంటున్నారంటే తను 2018 నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని ప్రచారం జరిగింది. కానీ ఏనాడు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి తన వంతు కృషి చేయలేదు. ఏంటంటే సమస్యలపై పోరాలేదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నా, నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపించండి, నేను విద్యార్థుల తరఫున పోరాడతానని అంటున్నాడు తప్ప ఏనాడు కూడా 2018 నుండి 2025 వరకు విద్యార్థుల గురించి పోరాడింది లేదు, విద్యార్థుల గురించి ఆలోచించింది లేదు. ఏమైనా తన విద్యా సంస్థలను మెరుగుపరుచుకున్నాడు. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి సపోర్ట్గా నిలబడి విద్యా సంస్థలు పెంచుకున్నాడే తప్ప విద్యార్థుల గురించి చేసింది లేదు, విద్యార్థుల గురించి మాట్లాడింది లేదు, కొట్లాడింది లేదు. మొన్న అంతా జీవో 29 కూడా రద్దు చేసే విషయంలో మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా. అప్పుడు విద్యార్థులు నిరుద్యోగులే ఉన్నారు కదా. జీవో నెంబర్ 29 గురించి ఆర్టీసీ క్రాస్ రోడ్ అంత పెద్ద ధర్నా చేశారు నిరుద్యోగులు. మరి అప్పుడైనా నువ్వు వచ్చి నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నా అనుకునేవాడివి, అప్పుడైనా వచ్చి నిరుద్యోగులకైతే అండగా ఉండాలి కదా. అప్పుడు కూడా తను అండగా ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ల కోసమే తను వచ్చింది అంతే. జీవో 29 గురించి తెలియదు కానీ ఏ కాలేజ్ ఎక్కడ పెడితే ఎక్కువ పిల్లలు వస్తారు, ఏ కాలేజ్ ఎక్కడ పెడితే ఎక్కువ మనకు ఫీజులు వస్తాయి అనేది మాత్రం బాగా తెలుసు. ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ 2012లో పూర్తయింది. నా ఫ్రెండ్సే దాదాపు 15 మంది అందులో చదివారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు రెగ్యులర్ నా క్లాస్మేట్స్, నేను చెడ్డును వస్తాను ఉంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్కరు కూడా నరేందర్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా వాళ్ళు వేయడం కాదు, వాళ్ళు వేయకపోవడం కాదు, వాళ్ళు వేయకుండా ఇంకా వాళ్ళ జూనియర్స్ సీనియర్స్కి కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేయకండి అని చెప్పే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తన మొత్తం బిజినెస్ మైండెడ్. ఏంటంటే తన విద్యా సంస్థల్ని పెంచుకోవడమే తప్ప తను చేసింది ఏం లేదు. అంతేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు పెడుతున్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి కనుక ఒకవేళ ఓడిపోతే తన విద్యార్థులే తనను ఓడగొట్టిరని చెప్పుకోవచ్చు. అలానే ఉంది, దాంట్లో చదివిన విద్యార్థులే నరేందర్ రెడ్డి ఓటమికి కారణమవుతారు. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చూస్తున్నా ఒక తండ్రి నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఆఫీస్ పోటీ చేస్తున్నాడని తను ఒక కొటేషన్ రాశాడు. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విద్యార్థి తండ్రి ఏంటంటే తన విద్యా సంస్థల్లో తన కొడుకును జాయిన్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత సార్ అడ్మిషన్ ఫీ 20,000 కట్టాలని అన్నారంట. అప్పుడు ఏంటంటే తన 20,000 కట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాక ఆలోచించి బాగా దూరం అవుతుంది, ఇప్పుడే చిన్న పిల్లోడు కదా ఇప్పుడే వద్దు అని, సార్ మా అడ్మిషన్ రిటర్న్ ఇవ్వని, మా పిల్లోని తర్వాత నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తామని అంటే 4-5 రోజులు తిప్పించుకొని సార్ లేడు, సార్ ఇగొస్తాడు అగొస్తాడు అని 4-5 రోజులు తిప్పించుకొని అడ్మిషన్ ఫీ నుండి 6,000 కట్ చేసుకొని 14,000 ఆ పేరెంట్కి రిటర్న్ ఇచ్చాడంట. నేను సోషల్ మీడియాలో చూసా, నాకు కూడా పర్టికులర్గా తెలియదు. తన బాధ ఈ క్యాండిడేట్ల పోటీ చేస్తున్నాడు, తన కోటేయకండి, తనకు మద్దతు ఇవ్వకుండా తన ఆవేదన క్లుప్తంగా అందులో రాసి పెట్టాడు అన్నట్టు. అట్లాంటి ఎంతోమంది పేరెంట్స్ అడ్మిషన్ ఫీలతో కానీ తను డెవలప్ అయ్యాడే తప్ప ఎవరిని డెవలప్ చేయలేదు.